వారి పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనములు. మరి దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప మహాకృపను బట్టి మరలా ఈరోజు మనము ఉపవాస కూడికను ప్రారంభించుకొని ఉన్నాం. మరి ఈరోజు అంశం ఏంటి అని అంటే పరలోకం గురించి కొంచెం డీప్గా మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. చాలామంది పరలోకం లేదు అని అంటారు, చాలామంది పరలోకం ఉంది అని నమ్ముతారు. సో పరలోకానికి వెళ్ళటానికే మానవుడు చాలా వాటికి తాను పాపంలో పడకుండా భక్తితో జీవించడానికి ప్రయాసపడతా ఉంటాడు. సో అసలు పరలోకం ఉందా లేదా అనేటువంటిది మనం ఈరోజు గమనిద్దాం. పరలోకం ఉందా లేదా అనేటువంటిది విషయాన్ని మనం బైబిల్లో గమనిస్తే యెషయా గ్రంథము 40వ అధ్యాయము 28వ వచనంలో చూడవచ్చు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 28వ వచనం. నీకు తెలియదా, నీవు వినలేదా, భూదిగమంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, అలయడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. సో పరలోకం మనం చదువుకున్న బైబిల్లో యెషయా గ్రంథంలో మనకు తెలియజేసేటువంటిది ఏంటి అని అంటే, నీకు తెలియదా, దేవుడు అలసిపోడు, సొమ్మసిల్లడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. దేవాది దేవునికి చాలా గొప్ప జ్ఞానం కలిగి ఉన్నాడని చెప్పి ఇప్పటికే చాలా మందికి అర్థమై ఉండొచ్చు. ఈ సృష్టిని చూస్తే అర్థమవుతుంది, మన యొక్క బాడీ ప్రక్రియను చూస్తే అర్థమవుతుంది, ఈ సృష్టిలో జరిగే మార్పులను చూస్తే అర్థమవుతుంది, మానవుల్లో జరిగే మార్పులు, మానవుల మనసులు ఆలోచించే విధానాలు, మానవులు తయారు చేసిన విధానము, ఇవన్నీ చూస్తే దేవుడు చాలా గొప్ప జ్ఞాని అని చెప్పి మనకి బాగా అర్థమవుతా ఉంటుంది. అయితే నీకు ఇంత గొప్ప జ్ఞాని అయినటువంటి దేవుడి గురించి విన్నప్పుడు, అంత గొప్ప జ్ఞాని పరలోకమును నిర్మిస్తాడా, నిర్మించడా అనేటువంటిది కూడా నీకు తెలియదా, నువ్వు వినలేదా అని చెప్పి మనకి ఒక ప్రశ్న రావటం జరుగుతూ ఉన్నది. కాబట్టి దేవుడు మహాజ్ఞాని. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా మానవుడు మరణించాక ఈ యొక్క శరీరము భూమిలో కలిసిపోతుంది. మన్నైనది కనుక వెనకటి వెళ్ళ మరలా మన్నైపోదు. ఈ మన్ను తిరిగి మన్నైపోయాక ఈ ఆత్మ ఎవరి దగ్గరికి వెళ్తుంది? దేవుడు తన జీవాత్మను నరునిలో ఊదెను అని ఉంటుంది. సో ఆ జీవాత్మ మరలా తిరిగి దేవుని యొద్దకు వెళ్ళును అని కూడా ఉంటుంది. కాబట్టి దేవుని యొద్దకు వెళ్ళాలి అని అంటే దేవుడు ఒక ప్లేస్ని నిర్ణయించాలి మానవులకి, అదే పరలోకము అని చెప్పి బైబిల్ సెలవిస్తూ ఉంది. మరలా ఇంకొక వచనంలో కూడా మనం గమనిద్దాం. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 30వ వచనం. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 30వ వచనం. మరియు నీ దాసుడనైన నేను నీ జనులైన ఇజ్రాయేలును ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయునప్పుడల్లా నీ నివాస స్థలమైన ఆకాశమందు విని మా విన్నపము అంగీకరించుము, వినునప్పుడల్లా మమ్మును క్షమించుము. ఇక్కడ ఆయన నివాస స్థలము ఆకాశమందు ఉన్నది. అయితే కొన్ని మనం ఉపమాన రూపంలో కూడా బైబిల్ చదువుతూ ఉంటాం. రాజు యొక్క సన్నిధి దగ్గరికి మరి రాజ్యంలో ఉన్నటువంటి ప్రజల్ని విందు కోసం పిలుస్తాడు, పెండ్లి విందుకి రాజు. సో ఆ రాజు భవనంలోకి వచ్చే వాళ్ళకి పర్మిషన్ ఉంటుంది. ఇవన్నీ మనం ఉపమాన రూపంలో కొన్ని చూసాం. సో దేవాది దేవుడు రాజు కొండలో హైయెస్ట్ శిఖరం మీద ఉంటాడు, కింద నుండి ఆ ప్రజలందరూ ఉంటారు. సో అదేవిధంగా రాజు ఆకాశమందు ఉన్నాడు, ఆకాశమందు మనల్ని చూస్తూ ఉన్నాడు, వీక్షిస్తూ ఉన్నాడు. సో అటువంటి రాజు ఆకాశంలో ఉండి పరలోకంలో ఉండి మనలను చూస్తూ ఉన్నారు అని చెప్పి ఒక వాక్యమును మనం అర్థం చేసుకోవాలి. తర్వాత దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనం.
దానియేలు 2:28. రాజు, నేను చూచిన కాలము దాని భవనము తెలియజెప్పుట నీకు సఖ్యమా అని బెల్తెషజారు అనే దానియేలును అడుగగా, దానియేలు రాజు సముఖములో ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చెను. రాజు అడిగిన ఈ మర్మము జ్ఞానులైనను, గారడి విద్య గలవారైనను, శకునుగాండ్రను, జ్యోతిష్యులైనను తెలియజెప్పజాలరు. అయితే మర్మములను బయలుపరచగల దేవుడొకడు పరలోకమందు ఉన్నాడు. ఇక్కడ దానియేలు గారు మరి ఆయన గ్రంథం మొత్తం చూస్తే, ఆయనను బందీలుగా మరి బబులోన్ తీసుకొని వస్తే రాజు అప్పటి నుండి ఆయన దేవుని యందు ఇంకా విధేయుడుగా ఉండి బబులోన్లో పూజించేటువంటి దేవతలను ఈయన పూజించకుండా దేవుని యందు నిష్టగా ఉండటం గమనించవచ్చు. ఆయన నిష్టను చూసి మరి చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరూ రాజుకి సాకులు చెప్పారు. రాజు తీసుకెళ్ళి మరి ఆయనను సింహాల బోన్లో వేపించడం, మరి శిక్షకు అర్హులుగా కూడా చేసి ఉన్నారు. కాబట్టి దేవుడు చెప్తా ఉన్నది మనకి ఏంటి అని అంటే, దానియేలు గారి ద్వారా దానియేలు గారికి తెలియజేసేటువంటి మర్మములు దేవాది దేవుడు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎక్కడ ఉండేవాడు అని అంటే పరలోకమందు ఉండేవాడు అని చెప్పి మనకు దానియేలు గ్రంథం ద్వారా తెలియజేస్తా ఉంది. సో ఆయన పరలోకంలో ఉన్నాడు అని అంటే పరలోకం అనేటువంటి ఒక ప్రాంతం ఉంది. తర్వాత ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 3-9 వచనాలు. ప్రసంగి 1వ అధ్యాయము 3-9 వచనాలు. సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి. తర్వాత ఇంకొక వచనంలో 9, మునుపు ఉండినదే ఇక ఉండబోవున్నది, మునుపు జరిగినదే ఇక జరగబోవున్నది. సూర్యుని క్రింద నూతనమైనదేదియు లేదు, ఇది నూతనమైనదని ఒకదాని గురించి ఒకడు చెప్పును, అదియు మనకు ముందుండిన తరములో ఉండినదే. ఇక్కడ సూర్యుని క్రింద ఉండేటువంటివన్నీ ప్రతిదీ వ్యర్థము, ప్రతిదీ పాతది, ప్రతిదీ నష్టమే కలిగించేది అని చెప్పి మనకి బైబిల్ సెలవిస్తూ ఉంది. జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు పాపమును రుచి చూచి ఆ పాపము ఏ విధంగా ఉంటుంది అని చెప్పి మనకు ఆల్రెడీ ఈ యొక్క గ్రంథాల్లో లిఖితపూర్వకంగా మనకు తెలియజేస్తూ ఉన్నారు. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అని అంటే, సూర్యుని క్రింద నూతనమైనది ఏదీ లేదు. సో ఆకాశ మండలంలో మన కొరకు నూతనమైనటువంటి ఒక ప్రాంతము సిద్ధపరచబడబోతుంది. యేసుక్రీస్తు ప్రభువారు కూడా 40 దినాలు ఇక్కడే సంచరించి ఆయన ప్రయాణాన్ని కాలాన్ని ముగించుకొని ఆరోహణమై వెళ్ళేటప్పుడు శిష్యులతో అంటూ ఉంటారు, నేను మీ కొరకు స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్తా ఉన్నాను, ఉంది ఆల్రెడీ, కానీ ఇంకొంత స్థలాన్ని సిద్ధపరిచి మరలా తిరిగి వస్తాను మీ దగ్గరికి అంటారు. మరి ఎందుకు ఆ స్థలము అని అంటే, మనము నివసించుటకు ఆ స్థలము కావాలి కాబట్టి. మరి ఏంటి ఆ స్థలము? ఆ స్థలము పేరు ఏంటి అంటే పరలోకము. ఆ స్థలంలో ఎవరు ఉంటారు అంటే దేవుని కుమారులు, నీతిమంతులు, దేవుణ్ణి ఎరిగినటువంటి వారు, దేవునికి నమ్మకమైనటువంటి వారు, దేవుణ్ణి ప్రేమించినటువంటి వారు మాత్రమే ఆ యొక్క స్థలంలో ఉంటారు. కాబట్టి బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉంది పరలోకం అనేటువంటిది ఉంది అని. సో పరలోకంలో ఎవరెవరు ఉంటారు, తర్వాత పరలోకంలో అసలు ఎవరైనా వెళ్ళారా? సో వీటిని కూడా మనం గమనిద్దాం. అసలు పరలోకంలో ఎవరెవరు ఉంటారు అనేటువంటిది మనం గమనిస్తే, 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం. 1 కొరింథీ 8వ అధ్యాయము 6వ వచనం. ఆకాశమందైనను భూమి మీదైనను దేవతలనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తము మనమున్నాము, మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన క్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారము. అయితే
తర్వాత కొన్ని జ్ఞానాలు అపవిత్రమైనవి పౌలు గారు చెప్తా ఉన్నారు. ఇక్కడ ఆకాశమందైనను భూమి అందైనను దేవతలు చాలా మంది ఉన్నారు. ఆకాశంలో దేవతలు ఎవరన్నా ఉంటారు అంటే ఆకాశంలో కూడా దేవతలు ఉన్నాయా? అప్పుడు ఆకాశం అందైనను భూమి అందైనను కోట్ల దేవతలు ఉండొచ్చు, బట్ మనందరికి తండ్రి ఒక్కడే అని చెప్పి పౌలు గారు చెప్తా ఉన్నారు. పౌలు గారి ఉద్దేశం ఏంటి అని అంటే, లూసిఫర్ పడద్రోయబడినప్పుడు అతను తనను తాను దేవతగా తాను ఇంట్రొడ్యూస్ చేసుకున్నాడు జనులకు. ఇప్పటికీ కొలవబడుతూ ఉన్నాడు ఆ లూసిఫర్ వెనకాల ఉన్నటువంటి సైన్యం అంతటినీ దేవతలుగా పూజిస్తూ ఉన్నారు. కాబట్టి ఆకాశమందైనను భూమి అందైనను దేవతలు ఉంటారు. సో అట్టి వారి కంటే నీకు తండ్రి శ్రేష్ఠుడు అని చెప్పి కొరింథీ పత్రికలో పౌలు గారు మనకు తెలియజేస్తూ ఉన్నారు. సో పరలోకంలో ఎవరు ఉంటారు అని అంటే నా యొక్క తండ్రి అని చెప్పి ఈయన క్లుప్తంగా మనకు తెలియజేస్తూ ఉన్నారు. తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. ఎఫెసీ 4:6. విశ్వాసం ఒకటే, ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒకటే, బాప్తిస్మము ఒకటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నవాడు. సో అందరిలో వ్యాపించున్నాడు, అందరికంటే పైన ఉన్నాడు. సో పైన ఉన్నది ఎవరు అనంటే నా యొక్క తండ్రి. తర్వాత మత్తయి సువార్త 23వ అధ్యాయము 9వ వచనం. 23:9. మరియు భూమి మీద ఎవనికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. ఇక ఈ వచనము క్లారిటీగా కళాఖండిగా సూటిగా చెప్తా ఉంది, పరలోకమందు తండ్రి ఉన్నాడు అని చెప్పి. ముందేమో కొన్ని సూచనలు చెప్పి కొన్ని ఎగ్జాంపుల్స్ టైప్లో ఉపమాన రూపంలో చెప్పి ఇక్కడికి వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభువారు పరలోకంలో మన తండ్రి ఉన్నాడు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా చెప్తూ ఉన్నారు. తర్వాత మత్తయి సువార్త 10వ అధ్యాయము 32వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 32వ వచనం. మనుష్యుల ఎదుట నన్ను ఒప్పుకొనువాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును వారిని ఒప్పుకొందును. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే పరలోకమందు తండ్రి ఉన్నాడు అని చెప్పి బైబిల్లో మనకు కనబడతా ఉన్నది. తర్వాత మత్తయి సువార్త 7వ అధ్యాయం 10వ వచనం. మత్తయి సువార్త 7:10. మీరు చెడ్డవారయ్యుండియు మీ పిల్లలకు మంచి ఈవులు ఇయ్యగోరి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. అంటే మీరు అడుగు ప్రతిదీ దేవుడు ఇస్తాడు, దానికంటే ఖచ్చితంగా ఎక్కువ ఇస్తాడు మీకు అని చెప్పి ఇక్కడ వాక్యము మనం గమనించవచ్చు. అయితే పరలోకమందున్న తండ్రి వీటన్నిటి మనకు దయచేస్తాడు. సో పరలోకంలో ఎవరు ఉంటారు అని అంటే తండ్రి ఉన్నాడు. ఆఖరిగా ఇంకో వచనం చూద్దాం ఈ టాపిక్లో. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనం. మత్తయి సువార్త 6:9. కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి అని చెప్పి దేవుడు ఒక ప్రార్థన కూడా మనకు నేర్పించారు. సో పరలోకంలో ఎవరుంటారు అని అంటే తండ్రి ఉంటాడు అని చెప్పి ఈ వచనాల్లో మనం గమనించాం. తర్వాత ఇంకెవరు ఉంటారు? దేవుడు ఉంటాడు. తర్వాత 1వ కొరింథీ ఇప్పటిదాకా మనం తండ్రి ఉంటాడు అని చెప్పి గమనించాము. తర్వాత ఇంకెవరైనా ఉంటారా అని చెప్పి కూడా మనం గమనిద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం. 6వ వచనంలో చూస్తే తండ్రి అని ఉంటుంది. అయితే మనకు ఒక్కడే దేవుడై ఉన్నాడు, ఆయనే తండ్రి, ఆయనే తండ్రి అని ఉన్నాడు అని చెప్పి ఇంకొకటి కూడా ఉంటుంది. మనకు ఆయన ప్రభువు
తర్వాత ఆయన క్రీస్తు అని కూడా ఉంటది. పైన ఏమో తండ్రి అని ఉంటది, కిందేమో క్రీస్తు అని కూడా ఉంటది. దాన్ని ఒకసారి మళ్ళీ గమనిద్దాం. ఆకాశం అందైనను భూమి అందైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడై ఉన్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి మనం సమస్తమును కలిగెను, సమస్తమును కలగటానికి మూలము క్రీస్తు. తర్వాత ఆయన నిమిత్తము మనమున్నాము, మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసు క్రీస్తు. సో తండ్రి ఉన్నాడు పరలోకంలో, తండ్రిని బట్టి మనం వచ్చాము. తర్వాత మనకు ప్రభువు ఉన్నాడు. ప్రభువు అంటే రాజు. మనకు రాజు ఉన్నాడు. ఆ రాజు కూడా ఒక్కడే. మనకి తండ్రి ఒక్కడే ఎలాగో మనకు కూడా రాజు ఒక్కడే ఉన్నాడు. ఆ రాజు పేరు యేసు క్రీస్తు. సో వీళ్ళిద్దరు ఎక్కడ ఉంటారు అని అంటే పరలోకంలో ఉంటారు. తర్వాత తండ్రితో పాటు క్రీస్తు కూడా ఉంటాడు. తర్వాత యోహాను సువార్త 3వ అధ్యాయము 13వ వచనం. యోహాను 3:13. మరియు పరలోకం నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకంలో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోవు వాడెవడునూ లేడు. సో మనుష్య కుమారుడు అని చెప్పి ఎవరికి పేరు అని అంటే క్రీస్తునికి పేరు. పరలోకం నుండి దిగి వచ్చింది ఆయనే, మరలా ఎక్కిపోయింది ఆయనే. సో మనము కూడా ఆయన ద్వారానే పరలోకంలో ప్రవేశిస్తాం, కానీ మనకంటూ సొంతగా ఎవరు ప్రవేశించలేరు అని చెప్పి ఈ వాక్యము అర్థం. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే క్రీస్తు పరలోకం నుండే దిగి మన కొరకు భూలోకానికి వచ్చాడు, మరలా తిరిగి ఆయన వెళ్ళిపోయాడు, ఆరోహణం అయిపోయాడు, మరలా తిరిగి వచ్చి మనల్ని తీసుకొని మరలా పరలోకానికి వెళ్తాడు. సో తండ్రితో పాటు కుమారుడు కూడా ఉన్నాడు. మళ్ళీ అదే అధ్యాయంలో ఇంకొక వచనం చూద్దాం. 6వ అధ్యాయము 38వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనం. 38వ వచనంలో గమనించినట్లయితే, నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. నేను ఎక్కడి నుండి వచ్చాను అని చెప్పి ఆయన అడ్రస్ చెప్తా ఉన్నాడు ఇక్కడ. సో యేసుక్రీస్తు ప్రభువారి అడ్రస్ పరలోకము నుండి వచ్చాడు. సో పరలోకంలో ఇప్పటిదాకా ఎవరెవరు ఉంటారు అంటే తండ్రి ఉంటాడు, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఉంటారు. ఇంకా ఎవరుంటారో గమనిద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. ఎఫెసీ 4:5. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నవాడు. ఇక్కడ వ్యాపించి అనేటువంటి దానికి ఫుట్ నోట్లో ఫస్ట్ ఉంటుంది అందరి ద్వారాను అని చెప్పి మూల భాషలో వ్రాయబడి ఉంటుంది. అందరిలో ఇప్పుడు వ్యాపించి ఉన్నది ఎవరు? అందరిలో ఇప్పుడు ప్రస్తుతానికి వ్యాపించి ఉన్నది ఎవరు? పరిశుద్ధాత్ముడు. క్రీస్తు లేడు, ఇప్పుడు వెళ్ళిపోయాడు. క్రీస్తుకి అందుకే శిష్యులు అడుగుతారు, అయ్యా ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతున్నావు, మేము ఒంటరి వాళ్ళు అయిపోతాము, మాకు ఏది మంచి ఏది చెడు ఎవరు చెప్పేవాళ్ళు లేరు, మరి మేము ఒంటరి వాళ్ళు అయిపోతాం, మా పరిస్థితి ఏంటయ్యా అని అంటే, నేను వెళ్ళి మీ కొరకు నేను ఆదరణకర్తను పంపిస్తాను అని అంటాడు. ఆయన వెళ్ళిన వెంటనే పెంతెకొస్తు దినమున ఆయన పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావటం జరుగుతుంది. సో అదే ఫస్ట్ టైం కాదు, ఆ రోజున తనను తాను పరిచయం చేసుకుంటాడు అంతే. సో అలా పరిశుద్ధాత్మ దేవుడు కూడా పరలోకంలో ఉంటాడు. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అతడు అందరికీ పైగా తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు. సో ముగ్గురిని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, వీళ్ళ ముగ్గురిని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రభు ఒక్కడే అంటున్నాడు, తండ్రి ఒక్కడే అంటున్నాడు, అందరిలో వ్యాపించేవాడు ఉన్నాడు అని చెప్పి అన్నాడు. సో అందరిలో వ్యాపించేవాడు ఆత్మ, ప్రభు ఒక్కడే క్రీస్తు, తండ్రి ఒకడే అంటే యెహోవా దేవుడు. సో ఈ ముగ్గురు పరలోకంలో ఉంటారు. ఇంకా పరిశుద్ధాత్మ దేవుని గురించి ఇంకో 2 వాక్యాలు గమనిద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 26వ వచనం.
యోహాను సువార్త 15:26. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును. సో ఇక్కడ తండ్రి యొద్ద నుండి వచ్చేటువంటి ఆత్మ అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. ఆయన నాకు సాక్షిగా ఉంటాడు అని చెప్పి. సో తండ్రి యొద్ద నుండి వస్తాడంటే అసలు తండ్రి ఎక్కడ ఉంటాడు? ముందు వచ్చిన వాళ్ళు గమనిస్తే తండ్రి ఎక్కడ ఉంటాడు అని అంటే పరలోకంలో ఉంటాడు. తండ్రి దగ్గరే ఉంటున్నాడు అని అంటే ఆయన కూడా పరలోకంలోనే ఉండేవాడు. సో ఆయన పరలోకం నుండి మన కొరకు దిగివచ్చి క్రీస్తుకు సాక్షిగా ఉండి మనందరకు ఆదరణగా ఉన్నాడు. ఆయనే పరిశుద్ధాత్ముడు. మరి ఆయన గురించి ఇంకో వాక్యం చూద్దాం. లూకాసు వార్త 24:49. లూకాసు వార్త 24:49. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచియుండుడని వారితో చెప్పెను. సో మీకు పైనుండి శక్తి వచ్చే వరకు మీరు ఎలా ఉండాలి? పట్టణంలో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి అదొక సూచన. సో పరిశుద్ధాత్మ దేవుడు మనకు గొప్ప శక్తిగా ఉన్నాడు, గొప్ప బలంగా ఉన్నాడు, జ్ఞానంగా ఉన్నాడు. సో ఆయన్ని ఎక్కడి నుండి పంపుతున్నారు అని అంటే పై నుండి పంపుతున్నారు. పైన ఎవరు ఉంటారు అని అంటే తండ్రి, కుమారుడు ఉంటారు. ఆల్రెడీ కుమారుడు వచ్చి బలియాగం చేసి మీ కొరకు స్థలాన్ని సిద్ధపరుస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. సో మనందరికీ ఆదరణగా ఉండటానికి తండ్రి యొద్ద ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన కొరకు భూమి మీదకి పంపించాడు. ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి పరలోకంలో ఎవరెవరు ఉంటారు అని అంటే మనము ముందు చూసినటువంటి విధంగా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. ఇంకెవరు ఉంటారో చూద్దాం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. తర్వాత అదే అధ్యాయంలో 6వ వచనం చూద్దాం. అదే అధ్యాయంలో మరియు సింహాసనమును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్య వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల నిలిచి ఉండట చూచితిని. ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములను 7 కన్నులు నుండెను. ఆ కన్నులు భూమి అన్నంతటిని పంపబడిన దేవుని 7 ఆత్మలు. తర్వాత ఇంకొక వచనము, అదే వచనంలో 14. ఆ 4 జీవులు ఆమేన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి. సో ఇక్కడ ఈ 3 వచనాల్లో మనం గమనించింది ఏంటి అని అంటే యోహాను అపోస్తుడైనటువంటి యోహాను గారు గమనించింది ఏంటి? వారు దేవదూతల్ని గమనించారు. చాలా రెక్కలు, ఎక్కువ రెక్కలు కలిగి ఉన్నారు. వాళ్ళు సంఖ్య ఎక్కువగా కోట్ల కొలది ఉన్నారు. వారు ఏం చేస్తున్నారు అని అంటే దేవుని స్తుతిస్తూ ఉన్నారు. స్తుతించడం అయిపోయాక ఆమేన్ అంటున్నారు. ఆమేన్ అనగానే పెద్దలందరూ మోకరించి సాగిలపడి నమస్కారం చేస్తున్నారు. సో అక్కడ దేవదూతలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు అని చెప్పి యోహాను గారు చూశారు. దాన్నే మనకి తెలియజేయడం జరుగుతుంది. తర్వాత ఇంకా ఎవరున్నారో చూద్దాం. మొదటి రాజుల గ్రంథము 22వ అధ్యాయము 19వ వచనం. మొదటి రాజుల గ్రంథము 22వ అధ్యాయము 19వ వచనం. మీకాయా ఇట్లనను, యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుము. యెహోవా సింహాసనాసీనుడై ఉండగా పరలోక సైన్యమంతయు ఆయన కుడి పార్శ్వమునను ఎడమ పార్శ్వమునను నిలిచియుండుట నేను చూచితిని. సైన్యము, ఆ పరలోకంలో దేవుని సైన్యం కూడా ఉంది. ఆ సైన్యమే దేవదూతలు అని చెప్పి మనము చాలా వచనాల్లో గమనిస్తూ ఉంటాం. సో పరలోకంలో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు, మరలా దేవదూతలు, పెద్దలు, ఇంకా వారితో కలిసి గొప్ప సైన్యం కూడా అక్కడ వారితో నివసిస్తూ ఉన్నది. తర్వాత ఇంకా ఎవరున్నారో ఇంకొక అధ్యాయంలో కూడా గమనిద్దాం.
ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం. ప్రకటన 7:10, 7:11. దేవదూతలందరూ సింహాసనము చుట్టూ పెద్దల చుట్టూ ఆ 4 జీవుల చుట్టూను నిలువబడి ఉండగా వారి సింహాసనము ఎదుట సాష్టాంగపడి ఆమేన్, యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతయు ఘనతయు శక్తియు బలమును కలుగునుగాక అని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఎవరెవరు ఉన్నారు అని అంటే, దేవుని ఎదుట దేవదూతలు, సింహాసనం చుట్టూ దేవదూతలు ఉన్నారు, వారి చుట్టూ పెద్దలు ఉన్నారు, ఆ పెద్దల చుట్టూ 4 జీవులు ఉన్నాయి. ఇవన్నీ చక్కగా దేవుడు బలం పొందుకోవాలి అని చెప్పి కొన్ని పాజిటివిటీ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి కృతజ్ఞత అని చెప్పి, దేవుడికి శక్తి రావాలి, దేవుడికి ఘనత రావాలి, దేవుడు బలం పొందుకోవాలి అని చెప్పి ఒక ప్రార్థన పూర్వకంగా కొన్ని మాటలు పలుకుతూ ఉన్నారు. సో ఇప్పుడు దాకా మనం గమనించినట్లయితే ఏంటి అని అంటే, పరలోకము అసలు ఉందా లేదా అనేటువంటిది చూసాం. పరలోకం ఉందా లేదా అని అంటే, దేవాది దేవుడు గొప్ప జ్ఞానం కలిగినటువంటి వాడు, మన ఇల్లు సిద్ధపరిచేటువంటి వాడు. సో ఆయనకి ఎంత జ్ఞానం ఉందో మనం ఈ సృష్టిలో ఒకసారి గమనిస్తే మనకు తెలుస్తుంది. మనం చేసేటువంటి కార్యాల్లో కానీ మన శరీర ఆకృతి ఏ విధంగా నిర్మింపబడింది అనేటువంటి విషయంలో గమనిస్తే తెలుస్తుంది ఆయన జ్ఞానము. సో ప్రతి విషయంలో ఆయన జ్ఞానం మనకు తేటగా కనిపిస్తూ ఉంది. సో అంతటి జ్ఞానం కలిగిన వాడు పరలోకం చేయకుండా ఉండటము అసాధ్యము. సో పరలోకము ఖచ్చితంగా ఉంది. పరలోకం నుండే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. పరలోకంలోనే ఇప్పటికీ తండ్రి ఉన్నాడు. పరలోకంలోనే మన కొరకు సిద్ధపరిచినటువంటి తండ్రి దగ్గర ఉన్నటువంటి ఆత్మ మన దగ్గరకు వచ్చి ఇప్పటికీ మనలో సంచరిస్తూ ఉన్నది. సో పరలోకం ఉంది అని చెప్పి బైబిల్ ప్రకారంగా మనం నిర్ధారించుకున్నాం. అయితే పరలోకంలో ఎవరుంటారు అని అంటే, తండ్రి అయినటువంటి యెహోవా అంటారు. సో ఆయన పేరు బైబిల్లో యెహోవా అని వ్రాయబడి ఉన్నది. సో తండ్రి అయినటువంటి యెహోవా అన్నారు, తర్వాత కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు, ఆత్మ అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు పరలోకంలో అని మనం గమనించాం. వారితో పాటు దేవదూతలు ఉన్నారు, కొన్ని జీవులు ఉన్నాయి, కొంతమంది పెద్దలు ఉన్నారు. సో దేవుని సైన్యం ఉంది. సో వీళ్ళందరూ పరలోకంలోనే నివసిస్తూ ఉన్నారు అని చెప్పి మనం ఇప్పుడు గమనించాం. అయితే తర్వాత టాపిక్, అసలు పరలోకానికి ఎవరైనా వెళ్ళారా? ఇప్పటికీ వెళ్తే ఎవరు ప్రవేశించారు? తర్వాత ఎవరు పరలోకంలో ప్రవేశించరు, ఎవరు ప్రవేశిస్తారు అంటే ఏ గుణాలు కలిగి ఉంటే ప్రవేశిస్తారు, ఏ గుణాలు కలగకపోతే ప్రవేశించరు. అయితే మనం ప్రకటన గ్రంథంలో చూస్తాం, వారి పేర్లు జీవ గ్రంథంలో వ్రాయబడాలి అని చెప్పి. ఎవరి పేర్లు వ్రాయబడతాయి, ఎవరి పేర్లు వ్రాయబడవు అనేటువంటిది రేపటితో దాన్ని టాపిక్ని ముగించుకుందాం. అయితే ఇప్పుడు విన్నటువంటి వాక్య భాగముల గురించి కొంత ప్రార్థన చేసుకొని కోడికను ముగించుకుందాం. సో ఈ మాటలు ఒకసారి దేవుడు మన వినికిడిలో ప్రతి దినము మనకు ఒక గొప్ప ఆహారంగా ప్రతిదినము మనకి జ్ఞాపకం చేయాలని మనం చేస్తూ, చిన్న మాటలు మన వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించి మనల్ని బలపరిచి ముందుకు నడిపించునుగాక. ఆమేన్. అందరి తలల నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ చుట్టూ గొప్ప దినాలను బట్టి సమయం బట్టి వందనములు స్తుతులు స్తోత్రం ప్రభువా. నిన్నటి వరకు మీరు రకల కాపుదల భద్రపరిచి మా జీవితంలో ఇంకొక రోజున అనుగ్రహించారు. వందనములు. ఎంతో మంది రోజులకు నశించిపోయినగా మీరు మమ్మల్ని అలాగ చేయకుండా మమ్మల్ని ఇప్పటికీ సజీవ లెక్కలో ఉంచారు. వందనములు. నా తండ్రి ప్రభా, ఈరోజు జరిగినటువంటి కూడికలో ఆది నుండి అంతవరకు అధ్యక్షత వహించారు. వందనాలు. మేము విన్నటువంటి వాక్య భాగంలో నా తండ్రి ప్రభా, ఎంతోమంది అంటూ ఉంటారు పరలోకం అనేది ఉండదు, పరలోకం అనేది లేదు, మరి జీవితం ఒక్కటే, ఎన్నో జన్మలు ఉంటాయని చెప్పి కొన్ని అపోహలు మేము ఎన్నో విని ఉన్నాం నాయన. అయ్యా నా తండ్రి, నీ యొక్క గ్రంథము నా తండ్రి ప్రభా సత్యస్వరూపిగా మాకు కనబడి నా తండ్రి ప్రభా, మాకు తండ్రి ప్రభా తేటమైనటువంటి మార్గమును కనపరిచే విధానాన్ని మీరు చూపించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. అయ్యా నా తండ్రి, మేము విన్నటువంటి యొక్క వాక్య భాగంలో తండ్రి ఎక్కడ మర్చిపోకుండా తండ్రి వ్యర్థముగా పక్కన పెట్టకుండా అయ్యా మా జీవితాల్లో మేము వాటిని నమరు వేసుకుంటూ తెలియని వారికి మేము వీటిని తెలియచెప్పే కృపను జ్ఞానమును అనుగ్రహించండి. నా తండ్రి నీకే స్తోత్రములు. ఈరోజు జరిగినటువంటి కార్యక్రమంలో
తోడుగా ఉన్నారు. వందనములు అయ్యా నా తండ్రి. మా యొక్క మందిరాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వాతావరణం విషయంలో నా తండ్రి ప్రభా, వర్షం పడి నా తండ్రి ప్రభా మందిరం బాగా తడుస్తూ ఉన్నది నాయన. వర్షం వచ్చినప్పుడల్లా మందిరంలో తండ్రి ప్రభా ప్రార్థన పెట్టుకోలేకపోతా ఉన్నాం నాయన. కృప చూపించండి నాయన. నీ చిత్తానుసారంగా నా తండ్రి ప్రభా తన మందిరాన్ని కట్టుకునే కృపను అనుగ్రహించండి నా తండ్రి ప్రభా. రేపు జరగబెటువంటి తండ్రి ప్రభా పరిచర్లు ఆదరండి, ఎంతవరకు అధ్యక్షత వహించండి అయ్యా నా తండ్రి. సండే స్కూల్కి రాబోయేటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, పంపబోయేటువంటి తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. రేపు జరగబోయేటువంటి ఆదివారపు ఆరాధనలో మీరు తోడుగా ఉండి సహాయం చేయండి అయ్యా తండ్రి ప్రభా. ఈ యొక్క వాతావరణం మాకు ఎటువంటి ఆటంకరంగా మారకుండా ఉండటకు సహాయం చేయండి. మరి ఆకుపక్కలో తోడుగా ఉండండి, ఆహార విషయంలో తోడుగా ఉండండి తండ్రి ప్రభా, ఆరోగ్య విషయంలో తోడుగా ఉండండి అయ్యా. రేపు జరగబోయేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమంలో మీరు తోడుగా ఉండి సహాయం చేసి ఆదరండి, ఎంతవరకు అధ్యక్షత వహించండి. మీరు మాకు దయచేసినటువంటి తండ్రి ప్రభా గొప్ప పరిచర్యను బట్టి వందనములు చెల్లించుకుంటూ ఈ చిన్న మాటలు మీ వినికుల్లో తండ్రి ప్రభా ఆశీర్వదించి దీవించండి. మేము ఇప్పుడు నా తండ్రి ప్రభా మా యొక్క కూడికను ముగించుకొని మా స్వగృహాలకు బయలుదేరి వెళ్ళబోచుగా రాకపోకలు మీరు తోడుగానే సహాయం చేయండి. వాతావరణం మీ స్వాధీనంలో ఉంచుకోనమని యేసును బట్టి అడిగి వేడి కొంచెం ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. వంతనే నేను ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు కృప పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ ఎల్లప్పుడూ తోడేండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.